హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్ఏపి ఆర్కిటెక్చర్ గురించి, అంటే ఎస్ఏపిలో మనకి ఏవైతే ఆర్కిటెక్చర్ వర్షన్స్ ఉంటాయో వాటి గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్ వేలో మీకు చెప్తాను, ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. ఓకే, సో మనం వర్క్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి నార్మల్గా ఆర్కిటెక్చర్ వర్షన్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి R1 ఆర్కిటెక్చర్, R2 ఆర్కిటెక్చర్, R3 ఆర్కిటెక్చర్. దీన్నే మనం టైర్ 1 ఆర్కిటెక్చర్, టైర్ 2 ఆర్కిటెక్చర్, టైర్ 3 ఆర్కిటెక్చర్ అని కూడా అంటాం. సో బిఫోర్ డిస్కస్ అబౌట్ ఆర్కిటెక్చర్, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక ఇంపార్టెంట్ 3 లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ గురించి తెలుసుకుంటేనే మనకి ఈ R1, R2, R3 ఆర్కిటెక్చర్ గురించి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 లేయర్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఈ మూడు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ లేయర్స్ అనమాట. సో మనం వచ్చేసి ఫస్ట్ ప్రజెంటేషన్ లేయర్ గురించి చెప్పుకుందాం. సో ప్రజెంటేషన్ లేయర్ నార్మల్గా మనకి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంటేషన్ లేయర్ అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఎస్ఏపి సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే మనకి ఫస్ట్ మనకు ఒక GUI, అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI ఉంటుంది కదా, GUI ద్వారా మాత్రమే మనం లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఎస్ఏపి సర్వర్ ఉంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దానికి క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఎస్ఏపిలోకి లాగిన్ అవుతారు కదా. సో ఈ మీ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, విత్ ఎస్ఏపి GUI యూజర్ ఇంటరాక్ట్ విత్ ఎస్ఏపి సిస్టమ్ అండ్ యాక్సెస్ ఎస్ఏపి అప్లికేషన్. అంటే మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి మీరు అప్లికేషన్లోకి లాగిన్ అవుతారు కదా. సో ఈ ప్రాసెస్నే మనం ప్రజెంటేషన్ లేయర్ అంటాం అనమాట. ప్రజెంటేషన్ లేయర్ కమ్యూనికేట్ విత్ అప్లికేషన్ లేయర్. ఓకే, ప్రతి లేయర్ అనేది దాని తర్వాత లేయర్తో కమ్యూనికేట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే మనకి ప్రతి దాంతో ఒకదాంతో ఒకటి సంబంధం ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్ కదా. నెక్స్ట్ వెళ్దాం. సో అప్లికేషన్ లేయర్. సో ఇక్కడ మనకు అప్లికేషన్ లేయర్ అంటే అప్లికేషన్ లేయర్ హోల్డ్స్ ఆల్ ఎస్ఏపి ERP అప్లికేషన్ టు మీట్ వేరియస్ బిజినెస్ ఫంక్షన్స్. ఓకే, మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎస్ఏపిలో ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క టీ కోడ్ అనేది యూజ్ చేస్తుంటాం కదా. సో మనం డైలీ బేసిక్గా జరిగే ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకుంటాం. అంటే మనం డైలీ అప్లికేషన్లో ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా, ఆ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకుంటే వీ యూజ్ అ ట్రాన్సాక్షన్ కోడ్. అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఉపయోగిస్తాం. అదే టీ కోడ్, ఇందాక టీ కోడ్ అన్నాను కదా, దాన్ని ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం అనమాట. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టీ కోడ్ అనేది డెవలప్ చేశారు అనమాట మనకు ఆల్రెడీ ఈ ఎస్ఏపిలో. సో ఇప్పుడు టీ కోడ్ డెవలప్డ్ బై ఎస్ఏపి ఈజీ కంపెనీ. ఇఫ్ ఇన్కేస్ మీరు కనుక అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ స్టార్టింగ్లోనే చూపిస్తుంది అనమాట, ఎస్ఏపి ఈజీ అని మనకి పైన హెడ్లైన్ టైప్లో కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఐ వాంట్ టు పోస్ట్ వన్ డాక్యుమెంట్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ నేను పోస్ట్ చేయాలనుకో, సో ఐ నీడ్ టు యూజ్ టీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు F-02, ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎంటర్ చేస్తాం కదా. ఇప్పుడు F-02 ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి మనకు నార్మల్గా ప్రజెంటేషన్ లేయర్లో GUI ద్వారా లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్లోకి ఎంటర్ అవుతాం, అంటే ఒక సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. తర్వాత మనం ఏదైనా వర్క్ చేయాలి అంటే పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలంటే వీ నీడ్ టు ఎంటర్ ఒక ట్రాన్సాక్షన్ కోడ్. ఎగ్జాంపుల్కి వచ్చేసి F-02 ఎంటర్ చేశాక ఒక అప్లికేషన్లోకి ఎంటర్ అవుతుంది. దీన్నే మనం అప్లికేషన్ లేయర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మీకు డేటాబేస్ లేయర్ గురించి చెప్తాను. అప్లికేషన్ లేయర్ గురించి అయిపోయింది కదా. నెక్స్ట్ డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ ఓకే, మనకి డేటాబేస్ లేయర్ అంటే డేటాబేస్ లేయర్ ఈస్ వేర్ ఆల్ ప్రెషస్ డేటా ఈస్ స్టోర్డ్. ద డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ RDBMS డేటాబేస్ అనమాట. సో అంటే ఇప్పుడు అప్లికేషన్ లేయర్లో మనం ఏంటి, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా. సో ఏ కంపెనీ కోడ్లో అయితే జరిగిందో, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది అనే ఈ డీటెయిల్స్ అన్ని మనం పోస్ట్ చేస్తాం కదా. పోస్ట్ చేశాక ఎస్ఏపి సిస్టంలో ఆ డేటా అనేది స్టోర్ అవ్వాలి కదా. వన్స్ మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసాము అంటే దట్ మీన్స్ ఆ డేటా ఏదో ఒక ప్లేస్లో సేవ్ అవుతుంది. దాన్నే మనం డేటాబేస్ లేయర్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ చేసి దాన్ని సేవ్ చేసాము అంటే ఒక చోట మనకంటూ ఆ డేటా అనేది స్టోర్ అవ్వాలి కదా. ఆ స్టోర్ అవ్వడం, ఈ ప్రాసెస్నే మనం డేటాబేస్ లేయర్ అంటాం అనమాట. ఓకే, సో మనకైతే 3 లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా.
సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఆర్కిటెక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు వచ్చేసి R1 ఆర్కిటెక్చర్ అంటే రియల్ టైమ్, రన్ టైమ్, సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇన్ విచ్ ఆల్ 3 layers like presentation, application, database are installed in one system or server. అంటే మనకి ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అనేది ఒకే సర్వర్ లో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకే చోట ఉంటాయి అన్నమాట, ఒకే సర్వర్ లో ఉంటాయి. ఫస్ట్ ఆర్కిటెక్చర్ కాబట్టి ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఫస్ట్ ఆర్కిటెక్చర్ అనేది 1972లో వచ్చింది అనమాట మనకి టైర్ 1 ఆర్కిటెక్చర్ అనేది. ఓకే, దీంట్లో అన్ని కూడా ఒకే సర్వర్ లో ఉంటాయి, అన్ని లేయర్స్. ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చిన అప్లికేషన్ కదా, మనకి అన్ని లేయర్స్ ఒకే దాంట్లో సరిపోయాయి అనమాట. సో నెక్స్ట్కి వెళ్తే మనకి టైర్ 2 ఆర్కిటెక్చర్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ వర్షన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. అండ్ ఇది వచ్చేసి దీన్ని టైర్ 2 ఆర్కిటెక్చర్ అని అంటాం కదా. ఈ 3 layers ప్రజెంట్ ఇప్పుడు ఈ 3 layers ఇన్ విచ్ 3 layers presentation, application and database are installed in 2 separate servers. R1 ఏంటిది, అన్ని కూడా ప్రెజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్ 3 కూడా ఒకే సర్వర్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రెజెంటేషన్ లేయర్ ఒక సర్వర్ లో ఉంటుంది, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ ఒక సర్వర్ లో ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం వర్క్ చేసే డేటాబేస్ అంతా, ఇప్పుడు అప్లికేషన్ ఒకటి రన్ చేసామంటే దాంట్లో డేటా స్టోర్ అవుతుంది కదా. డే బై డే ఏంటి గడిచే కొద్దీ డేటా ఇంక్రీజ్ అవ్వటం వల్ల మనం డేటా కోసం సపరేట్ సర్వర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మనకి ఏంటంటే ఈ టైర్ 2 ఆర్కిటెక్చర్ అనేది తీసుకొచ్చారనమాట. బట్ కాకపోతే ఇది వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చింది, ఈ మనకి 1979లో వచ్చింది. బట్ కాలక్రమేణా ఏమైందంటే దీంట్లో ఎర్రర్స్ స్టార్ట్ అయినాయి అనమాట మనకి. సో ఎర్రర్స్, ప్రాబ్లమ్స్ రావటం వల్ల మనకేంటి మళ్ళీ టైర్ 3 ఆర్కిటెక్చర్ అనేది క్రియేట్ చేశారు అనమాట. ఇది వచ్చేసి క్లయింట్ సర్వర్ వర్షన్ అనమాట ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఇది ఏంటంటే త్రీ లేయర్స్ లో ప్రెజెంటేషన్, అప్లికేషన్ అండ్ డేటాబేస్ ఉన్నాయి కదా, ఇన్స్టాల్ ఇన్ 3 సర్వర్స్, అంటే 3 డిఫరెంట్ సర్వర్ సిస్టమ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ప్రెజెంటేషన్ లేయర్ కి ఒక సర్వర్ కావాలి, అప్లికేషన్ లేయర్ కి ఒక సర్వర్ కావాలి, డేటాబేస్ లేయర్ కి ఒక సర్వర్ కావాలి. అంటే ఇలా అన్ని సపరేట్ సర్వర్స్ ఉండటం వల్ల మనకేంటి ఇప్పుడు వర్క్ అనేది ఈజీగా అవుతుంది, ఈజీగా సాఫ్ట్గా, మనకి ఏ ఎర్రర్స్ లేకుండా ఫాస్ట్గా అవుతుంది. అండ్ రైట్ నౌ మెనీ కంపెనీస్ ఆర్ యూజింగ్ టైర్ 3 ఆర్కిటెక్చర్ ఓన్లీ. ఇప్పుడు మనకేంటంటే టైర్ 1 తయారు చేసినప్పుడు అన్ని కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి, ఒకే సర్వర్లో. టైర్ 2లోకి వచ్చేసరికి ప్రెజెంటేషన్ ఒక దాంట్లో ఉంది, అప్లికేషన్, డేటాబేస్ సపరేట్ చేశారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళీ మనకి ఆ టైర్ 3 అనేది ఇది ఎప్పుడో పెట్టారంటే మనకి 1990లో వచ్చిందనమాట టైర్ 3 అనేది. ఈ టైర్ 3 వల్ల మనకి ఏంటంటే ప్రాసెస్ అంతా ఈజీగా ఉంది. ప్రతిదానికి సపరేట్ అంటే మనకి డే బై డే డేటా పెరిగింది, ఎంప్లాయీస్ పెరిగారు, ఎస్ఏపి వాడకం పెరిగింది. సో అందువల్ల ఏంది ఇది మనకి సపరేట్ లేయర్ సపరేట్ సర్వర్ లో పెట్టారనమాట. ప్రజెంటేషన్ లేయర్ ఒకటి, అప్లికేషన్ లేయర్ ఒకటి, డేటాబేస్ లేయర్ ఒకటి. దీనివల్ల మన వర్క్ అనేది ఈజీగా స్పీడ్ గా రన్ అవుతుంది, మనకి ఎటువంటి ఎర్రర్స్ రావటం ఇట్లా ఏం లేకుండా. సో దీనివల్ల ఏంటంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయినాయి అనమాట. ప్రజెంట్ ఈ కంపెనీస్ కూడా ఇది టైర్ 3 ఆర్కిటెక్చర్ అనేది ఫాలో అవుతున్నాయి. సో ఓకే, ఇదండి బేసిక్ గా. నార్మల్ గా మీకైతే ఇప్పుడు వర్షన్స్ అంటే ఏంటి, అది ఎప్పుడెప్పుడు మనకు లాంచ్ చేశారో, దాంట్లో ఉన్న లేయర్స్ ఏంటి అనే ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది కదా. సో దీన్ని బట్టి ఇక మీదట మీరు ఏంటంటే సర్వర్స్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగినా మీరు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈజీ వే అనమాట మనకి. ఓకే గ్యాస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.